ఓకే రెడీ రెడీ. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మాడుగుల మండల ప్రాంతంలో నిర్వహించినటువంటి పర్యావరణ పరిరక్షణ సమితి ఏదైతే మెగా హెల్త్ టెస్టింగ్ క్యాంపును నిర్వహించారో దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలతో పాటు మాడుగుల మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, జిల్లాలోని ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ యొక్క క్యాంపులో పాల్గొని వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి టెస్టులన్నీ కూడా ఇక్కడ చేయించుకొని పర్యావరణ పరిరక్షణ సమితి ఏదైతే నిర్వహించిందో నరేష్ దండు వారి యొక్క నాయకత్వంలో వారు చేపట్టినటువంటి వివిధ హాస్పిటల్కి సంబంధించినటువంటి వారి ప్రోత్సాహాలతోటి ఇక్కడ క్యాంప్ నిర్వహించారో అది 100% సక్సెస్ కావడం, దాదాపు 500 మందికి పైగా ఇక్కడ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. ఆ టెస్టులన్నీ కూడా మరి క్రమశిక్షణగా రేపు రాబోయే 4-5 రోజుల వాళ్ళకి అన్నీ కూడా టెస్టులన్నీ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. దాదాపు ఇలాంటి క్యాంపు నేను కొన్ని చోట్ల మాత్రమే చూసిన. ఇంత పెద్ద క్యాంపుని ఆర్కపల్లిలో పెట్టడము చాలా సంతోషకరమైన విషయము. దీని ప్రత్యేకంగా నేను ఈ యొక్క కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరినీ కూడా ఈ పర్యావరణ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, వచ్చినటువంటి టెస్టు చేసినటువంటి డాక్టర్లను కానీ ఆ యూనిట్ను మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, వారు పర్యావరణ పరిరక్షణ సమితిలో భాగ్యస్వాములై మరిన్ని సేవలు చేయాలని వారిని విజ్ఞప్తిస్తూ, రాబోయే రోజులలో మరొకసారి పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు, ఆల్రెడీ మెడిసిన్తో కూడుకున్నటువంటి మెడికల్ క్యాంపును కూడా ఆర్కపల్లి గ్రామంలో పెట్టి గ్రామ ప్రజలతో పాటు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి నరేష్ దండుకు పెద్ద ఎత్తున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా, మండల ప్రజల, జిల్లా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి మిత్రులందరికీ కూడా, కర్ణాకర్ కానీ, బిక్కే కానీ, ఆదిమల్ల గిరి కానీ, జమలాపురం రామకృష్ణ యువ నాయకుడు శంకర్ గారు, అదేవిధంగా శివలింగం, చాలామంది, విష్ణు, రాములు, కర్ణ, తోలు తిరుపతయ్య, ప్రసాద్, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున, ఫోటోగ్రాఫర్ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా అన్న నేను కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నేను చేస్తాను, మేము కూడా వస్తామని ఆ స్వచ్ఛందంగా వచ్చిన ఫోటోగ్రాఫర్ తిరుపతికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, సెక్రటరీ గారికి, సర్పంచ్ భాగ్యలక్ష్మి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రోత్సహించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.